ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని మీద మీకున్నటువంటి అనుభవం, అసలు ఎందుకు ఈ లీకేజ్ అనేది జరుగుతూ ఉంది? దేశంలో యువత అంతా కూడా ఆగమవుతున్నారు ఈ లీకేజ్ల వల్ల. ఏం చెప్తారు? ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక నెగటివ్ ప్రచారం చేస్తున్నది. ఏం చేస్తుంది అంటే మొత్తం ప్రపంచ యుద్ధాన్ని గౌరవ ప్రధాని మోడీ గారు ఆపారని చెప్తున్నారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆయన ప్రపంచ యుద్ధాన్ని ఆపిండో తెలియదు, కానీ నీట్ పేపర్ లీకులు ఆపలేకపోయినాడు, ఆయన సిబిఎస్ఈలో అక్రమాలను ఆపలేకపోయినాడు, విద్యార్థుల ఆత్మహత్యలు ఆపలేకపోయినాడు. కాబట్టి బీజేపీ ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది, ఎన్ని అబద్ధాలు చెప్తుందనే విషయానికి ఈ నీటికి సంబంధించిన వ్యవహారం కనబడతా ఉన్నది. ఇప్పుడు 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తు, ఒక్కసారి ఎగ్జామ్ జరిగి మరొక ఎగ్జామ్ జరిగితే విద్యార్థుల భవిష్యత్తు తలకిందులు అయిపోతూ ఉంటుంది టోటల్గా. కాబట్టి టోటల్గా నీట్ లీకేజీ కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అంశాలు కానీ అంతకుముందు నీట్ లీకేజీలు అన్నిటికీ మనకి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఆయన బాధ్యత వహించాలి. నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఆయన అధర్మ ప్రధాన్. కాబట్టి ఏమాత్రం సిగ్గుశర ఉన్నా, ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా వెంటనే ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేయడం ఆయనకు ఇష్టం లేకుంటే మోడీ నిజంగా ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ఆయన బర్తరఫ్ చేయాలని మీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సో దాంతోపాటు మీనాక్షి నటరాజన్కి సంబంధించి రాజ్యసభకు సంబంధించి తిరస్కరించారు ఆమె అఫిడవిట్ను కూడా. దానిపైన మీనాక్షి నటరాజన్ గారు మన తరం మహాత్మా గాంధీ అడుగుజాడలో నడిచే వ్యక్తి. గాంధీ గారు మళ్ళీ జీవిస్తే మీనాక్షి నటరాజన్ గారి రూపంలో సిద్ధాంతాలను అమలుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బీజేపీ కుట్రభరితంగా ఆమె ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కేసు ఫైల్ అయితే ఆ కేసు నెంబర్ను అఫిడవిట్లో రాస్తారు. కేసు ఫైలే కాకముందుకు అఫిడవిట్లో రాస్తారు. కాబట్టి కుట్రభరితంగా మీనాక్షి నటరాజన్ యొక్క రాజకీయ భవిష్యత్తుని, తద్వారా దేశంలో నిజాయితీగా ఉండే రాజకీయ నాయకులను రాజ్యసభలో ప్రవేశింప చేయకుండా చేసే కుట్రను బీజేపీ చేసింది. ఇది ముమ్మాటికి బీజేపీ కుట్ర. మీనాక్షి నటరాజన్ లాంటి ప్రజాస్వామ్యవాదులను వాళ్ళు ఈరోజు రాజ్యసభలోకి ఎంటర్ కానికపోవడం అనేది బీజేపీ ప్రజాస్వామ్యం పట్ల క్లియర్గా కనబడతా ఉంది. 2 అంశాలు. ఒకటి, బీజేపీ కుట్ర లేదు అనేది బీజేపీ చెప్తా ఉంది. దాంతోపాటు ఏవైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులే మాకు చెప్పారని కూడా బాటంగా చెప్తున్నారు కదా. అది ఒక రాజకీయ ఆరోపణ, అంటే తెలంగాణ కాంగ్రెస్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం కోసం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుందా? బీజేపీ నాయకులు ఇట్లా చెప్పినని చెప్తారా? చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? రాజ్యాంగబద్ధమైన సంస్థ కదా, ఎవరు? ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ కమిషన్ మాట్లాడి ఎవరు మాట్లాడుతున్నారు? భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ రిజెక్ట్ చేసినట్టు మాట్లాడుతుంది. ఎలక్షన్ కమిషన్ అంటే మనకి రాజ్యాంగబద్ధ సంస్థ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ కుట్రభరితంగా మీనాక్షి నటరాజన్ గారి అభ్యర్థిత్వం రాజ్యసభలో పోకుండా అడ్డుకున్నది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు, విలువలను ప్రేమించేవాళ్ళు, ఆదర్శవంత రాజకీయాలను కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీనాక్షి నటరాజన్ గారి పట్ల జరిగే కుట్రను వ్యతిరేకించాలని మీ ద్వారా. ఓవరాల్గా మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిన్న ఏదైతే తిరస్కరించిన తర్వాత దానికి సంబంధించి అక్కడ కేసీ వేణుగోపాల్ కానీ అందరూ కూడా అక్కడికి ఈసీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా మొత్తం గేట్లు బంద్ చేసి లోపలికి రానివ్వలేదు. సో దీనిపైన అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి సిచ్యువేషన్ రావడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎంత దుర్మార్గమైన వ్యవస్థ సత్య గారు. కేరళ ఎలక్షన్ డేట్ని బీజేపీకి సంబంధించిన లెటర్ ప్యాడ్ మీద రాసిన సందర్భాలు ఉన్నాయి. బెంగాల్లో సర్రూపంలో అనేక మంది నిజమైన ఓటర్లను తొలగించిన చరిత్ర ఈసీ పేరు మీద ఉన్న బీజేపీది. బీజేపీ ఒకే రకంగా ఉంది. ఒకవేళ మాకు అన్యాయం జరిగిందని చెప్తే మనం ఎక్కడికి పోతాం? రాజ్యాంగబద్ధమైన సంస్థ ఈసీ దగ్గరికి పోతాం. ఎంపీలు, మాజీ మంత్రులుగా ఉన్న వీళ్ళనే లోపలికి రానియకుండా బయటికి తీసుకుపోయి గేట్లు వేసినట్టే బీజేపీ రాజ్యాంగాన్ని ఎంత అపహాస్యం చేస్తూ ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని ఎంత టోటల్గా హత్య చేస్తూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. మీనాక్షి నటరాజన్ గారి ఎపిసోడ్ మనకి ఏం చెప్తుందంటే బీజేపీ ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల పట్ల చిత్తశుద్ధి లేదు. వాళ్ళు మొత్తం ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రక్రియను కోసం కంకణ బదులు అనే విషయాన్ని మీ ద్వారా ప్రజానికి చెప్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు, విలువలను కోరుకునే వాళ్ళు, వి స్టాండ్ విత్ మీనాక్షి నటరాజన్. వేల సంఖ్యలో మీరు మీ స్టేటస్లలో, మీ వాట్సాప్లో వీఆర్ స్టాండ్ ఫర్ డెమోక్రసీ, వి స్టాండ్ ఫర్ మీనాక్షి నటరాజన్, వి స్టాండ్ ఫర్ ఫేర్ ఎలక్షన్స్ అనే విషయాన్ని పోస్ట్ చేయాల్సిందిగా, అలాగే వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజానికి అనిపించండి. ఫైనల్గా ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు జూలై ఎండింగ్లో ఇటు మంత్రివర్గ విస్తరణ, దాంతోపాటు కార్పొరేషన్ విస్తరణగా ఉండబోతుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఒక పండగలాగా ఇదంతా కూడా చేయబోతుంది. మంత్రులు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కొత్త వాళ్ళని తీసుకుంటారు, పాత వాళ్ళను కూడా కొంతమందిని సడలీకరిస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది. దాంట్లో మరి ఎట్లాంటి మార్పులు ఉండబోతున్నాయి? మీరేమైనా, అంటే జూలైలో అయిపోబోతుంది కాబట్టి మీరేమైనా మార్పు ఉండబోతుందా? ఎందుకంటే మీరు గ్రంథాలయ శాఖలో ఒక కొత్త వినూత్నమైనటువంటి అధ్యాయాన్ని తెరమూవికి తీసుకొచ్చారు కాబట్టి మరి మార్పు ఏమి ఉండబోతుందా? సత్య గారు, నేను కాంగ్రెస్ పార్టీ సాధారణ కార్యకర్తను.
కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత ఇచ్చినా చేసేకి సిద్ధంగా ఉన్నాను. గ్రంథాలయ చైర్మన్గా నా పర్ఫార్మెన్స్ ఎంత ఉందో అంత ప్రదర్శించే ప్రయత్నం చేశాను. అంతకుముందు వ్యవస్థ నడిపిన వాళ్ళతో పోలిస్తే శక్తి కొద్ది పనిచేశాననే నమ్మకంతో నేను ఉన్నాను. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ నాకు ఎట్లాంటి బాధ్యత ఇచ్చినా కూడా స్వీకరిస్తాను. దానికోసం అంకిత భావంతో పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.